చెల్లించుకున్నాం గొప్పదేవ. నీ మహాకృపను బట్టి తండ్రి క్రీస్తులో మమ్మల్ని నీ ఉద్దేశం చేత ఏర్పరచుకొని ప్రభువా ఈరోజు తండ్రి ఈ నీ పరిశుద్ధ మందిరంలో ప్రభువా మమ్మల్ని ఇలాగా గుంపుగా కూర్చోవాలి తండ్రి. నీ అనాథకాల ప్రణాళిక తండ్రి ఆయన నెరవేరబడినట్టు మా జీవితాల్లో నీ కృపను దయచేయము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని తండ్రి తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి వాక్యము తండ్రి నేను చెప్పబోయేది నేను కాదు కానీ తండ్రి మీరే మాట్లాడబోతున్నారని నమ్ముతున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని తండ్రి నేను విశ్వసిస్తున్నాను. ప్రభువా కనిపెట్టుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని ఈ సన్నిధిని తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రైజ్ అదేం కాదు, అది వదిలేసి మీరు కూర్చొని ఓకే. కిందటి వారం మనం ఏ వాక్యం షేర్ చేసుకున్నామో గుర్తుందండి. అంటే నేను షేర్ చేసుకున్నాను కిందటి వారం అంటే కిందటి వారంగా కంపెనీ ద్వారా ఎప్పుడు షేర్ చేసుకున్నాను లాస్ట్ టైం. ఇంకా గుర్తుంటే ఇది చెప్తాం అనుకున్నా. ఇది గుర్తే లేదు కాబట్టి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మామూలుగా ఎక్కువగా నేను సందేశం ఇచ్చేటప్పుడు జనరల్ టాపిక్స్ ఏం చెప్తుంటాను. మామూలుగా ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంటాను. జనరల్గా నేను కవర్ చేస్తాను. ఇంకా ఇంకేమైనా టాపిక్స్ చెప్పుకుంటాను పర్లేదు. యాక్చువల్ మెయిన్ టాపిక్ అయితే కాదు. మనం ఒక వాక్యం ధ్యానించబోతున్నాం. దాని కొరకు ఆ వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అనే దానికోసం అని చెప్పి ముందు చెప్పినది వాక్యాన్ని ధ్యానించడం. సో బట్ యాక్చువల్ టాపిక్ వేరే. గుర్తులేదా? వందనాలు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ గురించి యాక్చువల్ సబ్జెక్ట్ అది. కానీ దానికి తక్కువ టైం కాదు. ఓకే, నో ఇష్యూస్. సో యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకొచ్చానంటే జస్ట్ ఊరికే మాటలు చెప్తుంటే అంటే ఒక సిచ్యువేషన్గా మీకు దొరుకుతుంది. ఎగ్జాంపుల్ కోసం అంటే ఎంకరేజ్మెంట్ కోసం ఒక బ్రదరు లేదా ఒక ఫ్రెండ్, అంతేగాని వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా రోజు మనతో దేవుడు ఏం మాట్లాడతాడో అంటే నేను ఫాలో అవుతున్నప్పటి నుంచి జనవరి నెల నుంచి అలాగే ఫాలో అవుతున్నప్పుడు ఆ రోజు సపోజ్ మనం మీకు ఎలా బైబిల్ మనం చదువుకుంటే బాగుంటుందని లేదా నేను ఎలా ఫాలో అవుతున్నానో మీతో షేర్ చేసుకున్నా. అప్పుడు ఒక్కొక్క అధ్యాయం నుంచి కానీ ఒక మాట కానీ 2 మాటలు కానీ మనతో మాట్లాడినప్పుడు దాన్ని నోట్ చేసుకుంటే పేపర్లో, సో అది మనం మళ్ళీ ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకునేలాగా ఆ పాకెట్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాం. మనకి తీరిక దొరికినప్పుడు అంతా కూడా ధ్యానించుకుంటాం అని చెప్పాం కదా. జస్ట్ అది ఊరికే కాదు, ఇంకా ఇప్పుడు ఇదంతా మ్యూచువల్ ఫండ్స్ టైప్ అనుకోండి. అంటే ఇప్పుడు 30 ఏళ్ళప్పుడు మొదలైంది. ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చిన కొద్ది ఈ బ్యాగ్ నిండాలని కోరుకుంటుంది. సో మీ అందరూ కూడా అంటే ఇదే విధానాన్ని కాదు, ఇది దేవుని యొక్క విధానం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ వాక్యాన్ని మీ కళ్ళకు పెట్టుకోండి అని, మీ చేతి వేళ్ళకు తగిలించుకోండి అని, మీ ద్వారబంధం మీద పెట్టుకోమని, మీ నాసికాలకి కట్టుకోమని ఇవన్నీ ఉంది మీరు పాత నిబంధనలో చూసినట్లయితే. దాని మీనింగ్ ఏంటంటే మీకు అవైలబుల్గా ఉండేటట్టు ప్రామిస్ కార్డులు ఉంటాయి కదా, అలాగా అవైలబుల్గా ఉండేటట్లు మనం దినంలో ఆవు ఎలాగైతే ఆహారాన్ని నెమరు వేస్తుందో అలాగ మనం దాన్ని నెమరు వేయాలన్నమాట. ఎలా ధ్యానిస్తాము అంటే మామూలుగా ఒక తెలియదు, ఈరోజు టాపిక్ అయితే కాదు, కంగారు పడదు, మళ్ళీ ఇది మొదలెట్టారు. సో ఎలా ధ్యానిస్తామంటే మీరు దేని గురించి అయినా మీ అబ్బాయికి స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఏం ఆలోచిస్తారు? లేదా రేపు లీవ్ కావాలి, బాస్ పర్మిషన్ ఇవ్వనటువంటి బాస్ అనుకోండి, అప్పుడు ఎలా ఆలోచిస్తారు? ఎగ్జాంపుల్, రేపు డబ్బులు కావాలి ఎలా? ఇప్పుడు ఏమో మామయ్య గారిని అడిగితే ఏమంటారు, లేకపోతే అత్తయ్యని అడిగితే ఏమంటారు, మా వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో లేకపోతే ఎలా తెస్తారు, సరే మా చందు బ్రదర్కి కాల్ చేస్తే ఇస్తారేమో, మళ్ళీ ఏమనుకుంటాడు. ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం? ఒక చింత గురించి ఎలా అయితే అనుకుంటామో దేవుడి వాక్యాల గురించి కూడా. అంటే సపోజ్ నేను నిన్ను ఎన్నడూ విడుగును ఎడబాయనని ఈరోజు మీరు చదివారు అనుకోండి, ఆ మాట మీ హృదయాన్ని రోజంతట్లో కూడాను ఏంటి, నేను నిన్ను విడుగును ఎడబాయనని చెప్పాడు, నన్ను విడుగును ఎడబాయనని చెప్పాడు అనే మాటను ధ్యానిస్తే ఏ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని అనుకోవచ్చు ఇతరులు.
పిచ్చోళ్ళు అనుకోనివ్వండి. కానీ మనమైతే ఆ వాక్యం ఏం చేస్తుంది? ఆవు ఎందుకు నెంబర్ వేస్తుంది తెలుసా? ఆవు పొట్టలో ఆవుకి ఎన్ని పొట్టలు ఉన్నాయంటారో తెలుసా మీ స్టూడెంట్స్? కౌకి మామూలుగా 4 స్టమక్స్ అంటారు, కానీ ఒకటే స్టమక్ 4 ఛాంబర్స్ ఉంటాయి, 4 గదులు ఉంటాయి. ఎందుకు నెంబర్ వేస్తుందంటే వాడు పొట్ట గురించి ఎందుకు నెంబర్ వేస్తుందంటే ఫస్ట్ తిన్న ఆహారము మరలా తెచ్చుకొని దాన్ని మరలా నమిలి మరలా దాన్ని 2వ గదిలోకి పంపిస్తుంది. 3వ గదికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే దాంట్లో ఉన్న సారం అంతా అప్పటికి అంటే 2వ గదిలో ఏమవుతుందంటే దానికి కావాల్సిన బ్యాక్టీరియా ఏమంటారంటే దాన్ని ఫర్మెంటేషన్ అంటారు. అంటే ఆహారం అనేది చికటగా కడుపులో మనం తినేది అన్నమే కొద్దిసేపు అయిన తర్వాత అది ఏమవుతుందంటే వామిటింగ్ చేసినప్పుడు చూస్తారు కదా, పేస్ట్ లాగా అయిపోతుంది. అంటే యాసిడ్స్ ఏం చేస్తున్నాయి, దాని జీర్ణం కణాలుగా విభజించేస్తాయి. అలాగా మన బాడీలోకి అది ఆహారంగా దాని సారం మనకి వస్తుంది. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కూడా అదే జరుగుతుంది. దీని గురించి ఒక్క మాట చూసుకొని మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. బట్ మీరు ఇది ఫాలో అవ్వట్లేదందుకు నాకైతే బాధగా ఉంది. సో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వృద్ధిలో చేసుకొని చక్కగా ప్రవర్తించదు. జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. అప్పుడే మోషే చనిపోయారు నెబో పర్వతం పైన. అతను ఇక్కడికి రాలేదు, కనానికి రాలేదు. ఇప్పుడు ఆ 20 లక్షల మంది జనాభాని ఎవరు నడిపించాలంటే యెహోషువ నడిపించాలి. అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అయితే యెహోషువకు పిచ్చి భయం కలుగుతుంది. అందుకే మొదటి వచనాల నుంచి నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నా, నేను నడిపిస్తున్నా అని చెప్పాడు. అక్కడ చేయాల్సింది ఏంటి? యుద్ధం. ఎవరితో? కనానీయులతో, అమాలేకీయులతో, ఇంకా రకరకాల మంది ప్రజలతో యుద్ధం చేయాలి. అయితే దాని గురించి యెహోషువ ఇంతమంది జనాభాని ఎలా నడిపించేది, లేకపోతే ఇంత యుద్ధం చేయడానికి సైన్యం సపోర్ట్ కానీ వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పటికే మోషే చేత అభిషేకించబడ్డాడు. జ్ఞాన వివేక ఆత్మపూర్ణుడైన యెహోషువ అనమాట. అంటే మోషే అభిషేకించాడు ఆల్రెడీ. అయినప్పటికీ కూడా యెహోషువలో ఏముంది? భయం ఉంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు శత్రువుని జయించాలి, అక్కడ చేయాల్సింది ఫిజికల్ ఫైట్. ఇక్కడ మనలాగా ఆత్మీయ యుద్ధం కాదు, అక్కడ రియల్ యుద్ధమే, వారే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోషువకు, నీవు వాక్యాన్ని ధ్యానించినట్లయితే, అక్కడ ఉంది ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది ఏంటంటే యు అబ్జర్వ్ అండ్ మెడిటేట్. ఇక్కడ కూడా ఉంది నీవు ధ్యానించిన ఎడల నీ మార్గం అంతటా కూడా నువ్వేం చేసుకుంటావు అంటే వృద్ధిలో చేసుకుంటావు. 8వ వచనంలో చదువుతున్నాను. నీవు రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటం నువ్వు జాగ్రత్త చేయాలంటే ముందు ఏముంది? దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. ఎందుకు మన జీవితంలో వాక్యం కార్యస్థితి కలగట్లేదంటే దాన్ని ధ్యానించకపోవడం వల్ల అలా జరిగిపోతుంది. సో ధ్యానించితే ఏమవుతుందంటే నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, అంటే నీ ఫ్యూచర్ ఎనీమీస్ ఏమున్నాయో. అంటే ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటామంటే మనకు ఒక డిపిసి ఉంది, లేకపోతే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, లేకపోతే మనకి ఒక ఛాలెంజ్ ఉంది. అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఎవరి వల్ల ఛాలెంజ్ ఉంది. ఈ ఛాలెంజ్ని ఎలా డీల్ చేయాలి అని మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళతో మాట్లాడితే పని అవుద్దా, లేకపోతే వీళ్ళతో మాట్లాడితే పని అవుద్దా, లేకపోతే ఏం చేయాలి అని మీకు ఆలోచన దొరకట్లేదు. ఓకే, ప్రేయర్ చేస్తున్నాడు, అయినా ఆలోచన దొరకట్లా. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము, ఏ మార్గంలో అయితే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు ఆ మార్గము వర్ధిల్ల చేసుకుంటావు. ఆమేన్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ జీవితంలో ఈ మాట మనలా రిపీట్ అవుతుంది. మీ యొక్క అబ్స్టాకల్స్ అంటే ఆటంకాలుగా ఏమున్నాయో, అది ఆఫీస్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా కానీ. సో నీవు చేయాల్సింది ఏంటంటే ఈ హస్బెండ్ని ఎలా మార్చాలి, ఈ వైఫ్ని ఎలా మార్చాలి అని 10 పుస్తకాలు చదవడం గురించి కాదు. కానీ బైబిల్ ఏం చేస్తుందంటే నువ్వు ఫస్ట్ నా వాక్యం దగ్గరికి రా. ఆ వాక్యానికి ఎంతో పవర్ ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను దివారాత్రం ధ్యానించేవాడు ఫలిస్తాడు. ఆ ధన్యుడు ఆపవాడు. బ్లెస్డ్ అంటే ఏంటంటే బ్లెస్సింగ్ అంటే ఏంటంటే దీవించబడము. దీవించబడడానికి ఎంతలో 100 రూపాయలతో దీవించబడ్డావా, 1000 రూపాయలతో దీవించబడ్డావా, 1,00,00,000 రూపాయలతో దీవించబడ్డావంటే క్రీస్తునందు ప్రతి వాగ్దానం
మన పట్ల అవునన్నట్లుగానే ఉంది. అంటే పరలోకంలో ఉన్న మహిమంతటి చేత నువ్వు దీవించబడ్డావు. నీ యొక్క దీవెన ఎంత అంటే నువ్వు కొలవలేనంత దీవెనతో దీవించబడ్డావు. అలా దీవించబడతావు నీ వాక్యం ధ్యానించి. ఓకేనమ్మా, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఒక పాట పాడమన్నాను మన బ్రదర్కి, సోలిపోవడదు అనే పాట. యాక్చువల్లీ ఈరోజు ఎవరైనా పాడితే బాగుందని అనుకున్నా, ఎవరు పాడలేదు అనుకుంటున్నారా? నేను చెప్పకముందే యాక్చువల్ అంకుల్ ఫస్ట్ పాడమంటే ఈ పాట పాడదామని అంకుల్ పాట వెతుక్కుంటుంటే సరే వెతికేలోపు నేను పాడుతా ఈ పాట అనుకున్నా. ఈలోగా అంకుల్ పాడాను. నేను చెప్పరా అదే పాట పాడి ఈ పాట పాడాలనుకున్నాను అనుకున్నాను. మార్నింగ్ నేను లేచి ఈ పాట పాడాలనుకుని మన పాటల బుక్ సంకీర్తన ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఆ పాట వచ్చింది. సో ఇది నీకు గుర్తుగా నువ్వు నడిపించిన దానికి గుర్తుగా నేను తీసుకున్నాను. సో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మైక్ ఎవరికైనా కావాలా? నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడానికి ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం ఎంచుకున్నది. మీరు సంపూర్ణులను అనునాకులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనివి. ఆమేన్. ఓకేనండి, ఈ మాట ఒకసారి మరలా 4వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా అందరూ కూడా బైబిల్ తీసి చూడండి. మీరు సంపూర్ణులను, నేను చదువుతాను, అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ మాటను బాగా అర్థం చేసుకుందాం. మీరు ఏ విషయంలోనైనా కొదువు కలిగి ఉన్నారా? ఏ విషయంలోనైనా కొదువు కలిగి ఉన్నారా? అది ఫిజికల్గా డబ్బు విషయం కావచ్చు, జ్ఞానం విషయం కావచ్చు, ఆధ్యాత్మిక స్థితి గురించి కావచ్చు. నేను ఇంకా బలహీనుడిగానే ఉన్నాను, లేకపోతే ఇంకా నేను కోపిస్ట్గానే ఉన్నాను, లేకపోతే ఇంకా ఇటు ఆధ్యాత్మికంగా కానీ తీసుకోండి, అటు ఫిజికల్ వరల్డ్ అంటే భౌతికంగా డబ్బులు లేవు, ఇళ్ళు లేవు, లేదా ఇంకేదైనా కొదువు కలిగి ఉన్నాను అని అంటే నేను భౌతికమైన విషయాల గురించి చెప్పట్లేదు, అవి కూడా ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా కూడా ఏమైనా కొదువులో ఉన్నాయంటే ఆ కొదువు తీరాలంటే ఏమనుందంటే ఏ విషయంలోనైనా కొదువు లేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అలా జరగాలి. నేను ఏ విషయంలో కొదువు లేనివాడిగా ఉండాలి అంటే ఏం జరగాలి? ఓర్పు తన క్రియను కొనసాగించాలి. ఓర్పు అంటే ఏంటి? సహనము. అది ఎప్పుడు ముందు వచనం ఉంది. మీరు నానా విధమైన శ్రమలలో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు మీరు ఏం కలిగి ఉండాలంటే రివర్స్ అయిపోయి ఫైట్, పన్నుకు పన్ను, కన్నుకు కన్నుగా కాదు. ఆ సమయంలో మీరు ఓర్చుకుంటే ఆ ఓర్పు ఏం చేస్తుందంటే మీరు ఏ విషయంలోనూ కొదువు లేని వారునై ఉన్నట్లు మిమ్మల్ని అనునాంగులుగా చేస్తుంది, అంటే మృదువైన వారుగా చేస్తుంది. తర్వాత మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తుంది. మీరు ఇప్పుడు ఇన్కంప్లీట్గా అపరిపూర్ణులుగా మనం ఉండొచ్చు, కానీ ఈ మనం పరిపూర్ణం అవ్వాలి అని కదా వస్తున్నాం బైబిల్ స్టడీకి. మనం పరిపూర్ణం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడే మార్గం ఉంది. మీరు పడే శోధనలో ఓర్పు కలిగి ఉండండి. ఆ ఓర్పు మిమ్మల్ని ఏం చేస్తుంది? సంపూర్ణులు చేస్తుంది. సంపూర్ణులు ఆ ఓర్పు. అది ఒకటే కాదు, ఏ విషయంలోనూ కొదువు లేని వారుడై ఉంటారు. అంటే ఏ విషయంలో కొదువు లేకపోవడం అంటే ఏంటి? సపోజ్ ఎవరో ఒక సిస్టరు మీ దగ్గరికి వస్తారు, లేదా ఒక బ్రదరు మీ దగ్గరికి వస్తారు. అప్పుడు బ్రదర్, నేను ఈ అవసరతలో ఉన్నాను, నన్ను ఏం చేయమంటారు, ఈ విషయంలో ఏం చేయాలో తెలియదు అని వస్తారు. అప్పుడు మీరు ఓకే బ్రదర్, నాకు తెలియదు, పలానా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం అంటున్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు జవాబు ఇస్తున్నారు, ఓకే ఆ అబ్బాయికి క్లియర్ అయిపోయింది. కానీ మీరేం చేసినట్టు అంటే హాఫ్ పార్ట్ సగం చేశారు. కానీ ఏమన్నంటే ఆ విషయంలో మీరు కొదువు కలిగి ఉన్నారు. ఆ అబ్బాయికి లేదా ఆ అమ్మాయికి మీరు సలహా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే మీరు కొదువు కలిగి ఉన్నారు. పాస్టర్ గారి దగ్గర నడిపించడం మంచిదే, కానీ నేను దాన్ని తప్పట్లా నేను ఏమంటున్నానంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక అవసరతలు వచ్చినప్పుడు, లేదా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఒక బాధ, ఒక ఆలోచన కొరకు వచ్చినప్పుడు మీరు కొదువు కలిగి లేనట్లు ఉండాలంటే ఇవన్నీ అదేదో బయట ఉంది, అంటే బయట జరిగేది. ముందు ఆ శ్రమ గుండా మీరు వెళ్ళాలి కదా. ఒక భార్య వచ్చి
అమ్మ నా భర్త నన్ను బాగా కొడుతున్నాడు, వేధిస్తున్నాడు, ఎలా నడుచుకోవాలమ్మా అని మీ దగ్గరికి ఒక అన్యురాలో లేకపోతే విశ్వాసం వచ్చింది, కొత్త విశ్వాసం లేదా పాత విశ్వాసం. అప్పుడు మీరు చెప్పగలగాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? భార్యనే కాదు, సేమ్ దానిలో లోబడినప్పుడు, ఆ ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఇతరులకి చెప్పగలం. మనమే పడిపోయి ఉంటే ఇంకా చెప్పలేము. అందుకోసం ఇక్కడ ఎందుకు నాకే ఈ శ్రమలు అని చాలాసార్లు డౌట్ వస్తుంది. చాలామంది విశ్వాసం నుంచి వైదొలిగిపోతున్నారు ఈ మధ్య. మా అబ్బాయికి మాటలు రాలేదు, మా ఆవిడకేమో క్రియాటిన్ ఎక్కువ, లేదా ఇంకో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకొక వేరే, సో నాకు ప్రమోషన్ రాలేదు. సో ఇలాంటి కారణాలు చెప్తూ నాకే ఇవన్నీ జరుగుతున్నాయి, నా జీవితంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి నాకు వద్దు యేసుక్రీస్తే అనుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది. కానీ ఉద్దేశం ఏంటి? అటువంటి శ్రమలు అవి చాలా చిన్నగా చెప్పాలండి, కానీ క్రీస్తుని కూర్చున్నటువంటి శ్రమలను మనం ఓర్పు కలిగి ఉంటే అవి నిన్నేం చేస్తాయి? ఒక పరిపూర్ణుడిని చేస్తాయి, సంపూర్ణుడిని చేస్తాయి. అనునాంగులు అంటే మృదువైన వాళ్ళకి, అంటే మీకు ఆ కష్టం తెలుసు కాబట్టి, మీకు ఆ బాధ తెలుసు కాబట్టి ఆ బాధలో ఉండేవాడికి మృదువుగా చెప్పగలుగుతారు. లేకపోతే ఇది కూడా చేయలేవా అని చెప్తారనమాట. అదే ఆ బాధ కూడా వెళ్తే నా భర్త కొట్టిన దెబ్బలు నాకు తెలుసు, లేదా నా భర్త అన్న మాటలు నాకు తెలుసు, అమ్మ అవి చాలా బాధాకరంగా ఉంటాయి కానీ అవి ఓర్చుకోవాలమ్మ మన ప్రభువుని అని చెప్పడంలో అది వేరే ఉంటుంది. అందుకే నేను కూడా ఆ శ్రమలో పడిపోతానేమో అని సాత్వికంతో మన సహోదరులకి మనం బుద్ధి చెప్పుకోవాల్సి ఉంది అనేసి ఇంకో దగ్గర రాయబడింది. సో ఎవరైనా మీరు మన జీవితంలో ఏమైనా శ్రమ కలుగుతుంది అన్నప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనూ కూడా కొదువు లేని వారిని ఉండాలని కోరుకుంటుంది. అయితే మనకి శ్రమ అనుభవించడం అనేది భలే కష్టంగా ఉంటుంది. మీ ఇద్దరు ఎక్స్ట్రా ఇక్కడ కూర్చోవచ్చుగా. సో మిమ్మల్ని ఇంతవరకు నేను చూడాల. సో ఏం చెప్పాలి, శ్రమను అనుభవించడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు బాగుంది, నేను చెప్పడం బాగుంది, కానీ ఓర్చుకోమంటున్నాను కదా. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఓర్చుకోవడం, నేను ఎక్కువ భార్యాభర్త ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నేను ఇంతవరకు తట్టుకున్నా ఇంకా లేదు విడాకులే అని చాలా జరుగుతున్నాయి. అంటే విడాకులు అయిపోవట్లేదు కానీ ఫిజికల్గా అంటే ఒకే ఇంట్లో ఉండకుండా సెపరేట్ అవుతున్నారు, అత్తారింటికి అమ్మారింటికి వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు జరిగింది, నేను చాలు ఇంక నేను తట్టుకోలేను అనే స్థితి వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. అది దీని మీనింగ్ ఇదా అని అనిపించింది ఒకసారి. లోకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం 7 చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా అని ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలు. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మీరు ఈ మాట ఆలోచించండి. మీరు ఒక భర్తను సహించాలంటే, లేదా మీరు భార్యను సహించాలంటే, లేకపోతే మీ బాస్ను సహించాలంటే, ఎంతమంది ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవట్లేదు, ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని వెళ్ళిపోవట్లేదు. మన జీవితంలో ఏదైనా కష్టం కలుగుతున్నప్పుడు ప్రభువు కోసం నిలబడాలంటే, అంటే ప్రభువు ప్రేమను చూపించాలంటే ఏం కావాలంటే ఫస్ట్ ఒక పాయింట్ వచ్చినప్పుడు, అంటే మనం తట్టుకోలేము, నీకు వద్దే బ్రేకప్ అయిపోదాం అనే టైంకి నీకు కావాలంటే ఆ ఓర్పులో ఉండడానికి విశ్వాసం కావాలి. ఎందుకు ఆ ఓర్పు నీకు ఆఖరిలో వరకు నిలబడట్లేదంటే అంతవరకు విశ్వాసం ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ అందుకే నేను ప్రభువే ఆశ్చర్యపోయాడంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనగలడు అంటే ఆయనే ఒక క్వశ్చన్ వేసాడంటే అంటే చూడండి మనం ఎంతవరకు కూడాను అంటే ఆ పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు ఆ విశ్వాసంలో నిలబడుతుంది. అంటే శ్రమ అనేది మనకి కష్టంగా అనిపిస్తుంది, బట్ ఈ శ్రమ అంతా కూడా దేని కొరకు అంటే నిన్ను ఒక సంపూర్ణునిగా చేయడం. తర్వాత రోమపత్రిక చూద్దాం, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము అందరికీ తెలిసిన వచ్చిన 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుతున్నవని ఎరుగుదుము. చాలు. అక్కడ చూడండి, ప్రతి మాట తెలిసిన మాట చూడండి. నేను చెప్పే రెఫరెన్స్ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు మనతో ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడుతున్నాడా లేదా అని అబ్జర్వ్ చేసుకోండి.
ఇంతకుముందు చదివిన విషయం. అలాగే ఇక్కడ కూడా నాకు తెలిసిన ఇది బాగా చిన్నప్పటి నుంచి వింటున్నాను అనుకుంటాం, బట్ మేబీ గాడ్ వాంట్స్ టు టాక్ ఇన్ న్యూ వే. సో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద ఒకటైన ఏసీ నెంబర్ ఒకటి చదివి రాశాడు, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము. అంటే నీ జీవితంలో ఏదైనా జరుగుతున్నప్పుడు అది దేని కొరకు జరుగుతుంది? నీకు మేలు కలగడానికి. అది శ్రమగా కనబడచ్చు, నీకు కష్టంగా కనబడచ్చు. ఆ సమయంలో అది నీకు శ్రమగానే కనబడుతుంది, కష్టంగానే కనబడుతుంది. ఆ టైంలో ఇందులో నుంచి నాకు ఏం మేలు వచ్చింది అని మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు. అనుకోకుండా బస్సులు ఆ రోజే కరెక్ట్గా 8:15 అంటే 8:15కి లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. ఆ రోజే మీకు వెహికల్స్ దొరకవు. ఆ రోజు ఏదో మీటింగ్ ఉంటుందో, లేకపోతే మీ బాస్ కలవమంటాడో, లేదా ఏదో ఉంటుంది. అంటే సో అప్పుడు మీకు ఇందులో కూడా ఏం మేలు ఉంది ప్రభువా అనుకుంటే అప్పుడు మీకు తెలియకపోవచ్చు మేలు అందులో కనబడేది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఫలానా రోజు జరిగింది, ఇది నా మేలు కొరకే అన్నట్లుగా మీరు గమనించగలుగుతారు. ఉదాహరణకు కొన్నిసార్లు మీరు రెడ్ సిగ్నల్ పడుతుంది, బస్సు లేట్ అయిపోతున్నాను, కానీ ముందెళ్ళిన బస్సు యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక కారు మనం వెళ్ళాల్సింది ఆ రోజు కారు వెళ్ళిపోయింది, మనం వేరే బైక్లో వెళ్తాం, ఆ కారుకి యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇలాంటి మనకి తెలియకుండా కాపాడబడుతున్నవి ఎన్నో. అందుకే మనం స్తుతి చెల్లించేది ఒక ఆపరేషన్ జరిగి బయటికి ఆపరేషన్ థియేటర్ నుంచి ఆరోగ్యం వస్తే స్తుతి చెల్లిస్తారు, స్తుతి కూడికలు పెడతారు. ఆపరేషనే లేకుండా బాగుండే వాళ్ళు స్తుతి కూడికలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది కదా? మనం పెట్టుకోం. ఎందుకంటే నేనేమంటే దేవుడు 98% మనల్ని కాపాడేది మనకి గుర్తు తెలియదు. మిగతా 2% అంటే ఏదో దెబ్బ తగిలి మానేక తెలియదు, మనం స్తుతి కూడిక పెడతాం. అంటే 2%కే స్తుతి చెల్లిస్తున్నాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితంలో జరిగే లేట్ కమింగ్స్, బస్ ట్రైన్ రావాల్సిన ట్రైన్ 4 గంటలు లేట్ అవ్వచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఏమో ఇప్పుడే గుర్తొచ్చింది. నేను ఒకసారి మొన్న ఇంతకుముందు సాక్షి ఇచ్చాను అనుకుంటాను, నాకు ఒక ట్రైన్కి రిజర్వేషన్ లేదు. విజయవాడలో వరకు నాకు టికెట్ ఉంది, విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే నాకు రిజర్వేషన్ లేదు. అయితే గూడూరు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైను 1:30 తర్వాత వస్తుంది అనమాట. సో ఏమైంది, ఆ 1:30 సేపు నేను విజయవాడ రైల్వే స్టేషన్ వెయిట్ చేయాలి, దానికి కూడా టికెట్ లేదు. సో అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ బయటకు వెళ్ళి చూసా బస్కి వెళ్ళిపోతుంది. అక్కడ డిస్ప్లేలో రైల్వే స్టేషన్ డిస్ప్లేలో ఏముందంటే ఒక ట్రైన్ శ్రీకాకుళం వెళ్ళాల్సిన ట్రైన్ ఏమో పక్క ప్లాట్ఫామ్, నేను 5లో దిగితే 6లో ఉందని చూపిస్తుంది. ఇదేంటి ఈ ట్రైన్ ఏంటి ఇప్పుడు ఉంది, అది సుళ్ళూరుపేటలో 11 గంటలకు ఉండాలి, విజయవాడలో 4 ఉండాలి కదంటే ఆ రోజు అది సుమారు 6 గంటలు లేట్ అంట. 6 గంటలు లేట్ అయ్యి నేను దిగిన టైంకేమో వేరే పక్క ప్లాట్ఫామ్కి వచ్చింది. నేను టీటీని అడిగితే పలానా B5 బోగి ఎక్కండి, అక్కడ బెర్త్ ఉండొచ్చు అన్నాడు. ఎక్కాను, ఎక్కింది ఒక ఆవిడ దిగడానికి వస్తుంది, ట్రైన్ కదిలింది, నెక్స్ట్ స్టాప్లో దిగాలి, అరగంటలో ఏలూరు వస్తుంది అనమాట, గంట. సో ఆవిడ అమ్మ మీ బెర్త్ నెంబర్ ఎంతంటే 22 అన్నది. సరే ఆవిడ దిగుతుంది కదా, అందాక పడుకుందామని 22కి వెళ్ళి పడుకుంటే మళ్ళీ శ్రీకాకుళంలోనే మెరుగు వచ్చింది, ఎవరు రాలేదు. సో అంటే ఏం చెప్పాలనుకున్నానంటే ఆ ట్రైన్ 6 గంటలు లేటు, కానీ సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నదని నమ్మండి. మీ జీవితంలో ఏదైనా, ఇది రియల్ ఎగ్జాంపుల్ అనమాట. వీళ్ళకి ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. మాకు గండోలా, మన కాశ్మీర్ వెళ్ళాం, గండోలా టికెట్ దొరకలేదు. గండోలా అంటే ఒక కేబుల్ కార్ ఉంటుంది అనమాట, హిమాలయాల్లో అది ఒక కారు పైనుంచి రోప్ మీద వెళ్తుంది, రోప్. అదే టికెట్ దొరకలేదని మొదలు మా ఫ్రెండ్ ఫోన్ చేసి టికెట్లు అయిపోయాను. వెంటనే ఏం చెప్పానంటే ఏం బాధపడద్దు, ఏం భయపడద్దు, సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి అని నమ్మండి, మనకు అది మేలే అనుకొని చెప్తే తర్వాత నేను ఒక మెసేజ్ పెట్టుంటే అదే పాయింట్ ఇదే మాట అనమాట. మీకు ఏదైనా బస్సు మిస్ అయినా లేదా బస్సు లేట్ అయినా మీరేం కంగారు పడద్దు, మీకు సమస్తం సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఇన్లైన్ అంటే నేను దేవుని ఆత్మతో సరిగానే చెప్పాను అనుకున్నాను. తర్వాత టూర్ అంతా అయిపోయింది, ఇంకో 10 ఫ్యామిలీలు కూడా వెళ్ళాయి. అందులో 2 పిల్లలు అక్కడికి వెళ్ళడం వల్ల ఆక్సిజన్ ఉండదంట హైయెస్ట్ దీనికి వెళ్ళినప్పుడు. కొంచెం పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు సఫర్ అయ్యారంటే, వాళ్ళని హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్ళాలి. అది మా పిల్లలతో ఏంటంటే ఒకవేళ మాకు అలాంటి పరిస్థితులు వచ్చిండేవేమో దేవుడు ముందుగానే కాపాడు. సో ఇలాగూ మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో లాభమైతేనైనా, యోగ అంటాడు కదా, లాభమైతేనైనా నేను దేవుడిని ఆరాధించాలి. అంటే నష్టం అంటే అది నిజానికి నీకు నష్టం కాదు, ఆ సమయంలో నీకు నష్టంగా కనబడుతుంది, కానీ అది ఎప్పటికప్పుడు కూడా నీకు నష్టము కాదు. కారణం ఏంటంటే మీరు బైబిల్ అంతట్లో చూడండి, మీకు విరోధంగా ఇప్పుడు మీరు క్రీస్తును నమ్మిన వారు క్రీస్తుకు పెట్టారు. సో క్రీస్తునందున్న వారికి ఏ హాని కలగదు, నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు.
ఒకవేళ ఎటువంటి ఆపదలు కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తాడంటే దాని నుంచి విడిపిస్తాడు. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయం నేను భయపడను, నువ్వు నాకు తోడైందు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించు. నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. ముందైతే వర్ధిల్లేదు నువ్వు యేసుక్రీస్తులో లేనప్పుడు. కానీ యేసుక్రీస్తు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, మహోన్నతం చాటుకి ఎవరైతే వచ్చారో, సర్వశక్తి నుండి ఎవరైతే విశ్రమిస్తున్నారో, వారు పగటి వేళ ఎగురు బాణములకైనను, రాత్రి వేళ ఓకే వాట్ ఎవర్ తెగులకైనను, చీకటిలో భయంకైనను, మధ్యాహ్నం పాడ్చి రోగం ఉంటేనే భయపడరు. మనం వెళ్ళేటప్పుడు మనకి దేవతలు కాపాడుతారు. సో ఇవన్నీ కూడా సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయని మీలో, అందుకని రోమపత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుందంటే 2 నుంచి 3 అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయండి. అక్కడ చూడండి, నిరీక్షణ అనే దగ్గర 2 కింద రాశారు. శీలం అంటే క్యారెక్టర్ అంటే ఏంటి? వ్యక్తిత్వం. మనకి అసలు మనం ఎలాంటి వాళ్ళం అంటే, గాలి తుఫాను వస్తుంది, సుడిగాలి, అందులో ఎగిరిపోయి ఒక ధూళికణం లాంటి వాళ్ళం, ఒక చెత్త పేపర్లు ఉంటాయి, పేపర్ రైట్ వర్డ్ అది చిత్తు పేపర్ ఎగురుతుంటాయి, అటువంటి వారమే మనం. కానీ నిన్ను మంటిలో నుండి తీసి తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధాత్మ అగ్నితో నిన్ను నిర్మలం చేసి నిన్ను పరిశుద్ధపరిచి ఇప్పుడు నిన్ను రాజులైన యాజక సమూహంలో చేసి నీకు ఏమిచ్చాడు? ఒక పదవినిచ్చాడు, నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు, ఒక ఉన్నతమైన పిలుపునిచ్చాడు. సో ఈ పిలుపు గల వ్యక్తికి ఏం కావాలి? వ్యక్తిత్వం కావాలి. కాబట్టి శ్రమ ఓర్పు పరీక్ష. ఈ శ్రమ కలిగేటప్పుడు నువ్వు ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పు అనేది పరీక్షించబడుతుంది. యోసేపుకి జరిగింది ఇదే. అతను అన్నల ద్వారా పట్టబడి వెళ్ళిపోయాడు. చూడండి, యోసేపు మొన్న ప్రసంగం అదే కదా, అన్ని శ్రమలు వచ్చాయి, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఏమైంది అతనికి? ఆయన పరిపూర్ణుడయ్యాడు, అనునాముడయ్యాడు, అన్నదమ్ములను ఆదరించుకోగలిగాడు. అలాగే ఏ విషయంలోనూ కొదువు లేదు. అంత ఐగుప్తు మొత్తం కూడా కొదువు, లోకమంతా కూడా కొదువు. ఐగుప్తులో కావాల్సినంత ధాన్య ద్రాక్ష రాసరాజులు ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు ఏమాత్రం కొదువు లేని వాడు అయి ఉన్నాడు. వాళ్ళు సంపూర్ణంగా అనునాంగంతో ప్రేమతో ఆదరించి వాళ్ళని పోషించగలిగాడు. ఓకేనండి. అయితే ఈ శ్రమంతటిని తట్టుకునేటప్పుడు మనకు కొన్నిసార్లు దిగులు రావచ్చు, బాధ రావచ్చు. ఇప్పుడు దీంతో నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ చందు బ్రదర్, మీరు ఆరాధన చాలాసేపు నడిపించి నాకు మెసేజ్ టైం తగ్గడానికి సహాయం చేసి. సో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చదవండి. మీరు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్. చూడండి, పౌలు ఈ మాట రాసుకునేటప్పుడు ఎక్కడున్నారో తెలుసా? పౌలు గారు ఎక్కడున్నారో తెలుసా? ఈ పత్రిక రాసేటప్పుడు చెరసాలలో ఉన్నారు. పౌలు రాసిన పత్రికలన్నింటిలో కూడాను అత్యంత ఆనందకరమైన పత్రిక ఏది అంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక అని చెప్తారు పండితులు. ఎందుకంటే ఈ పత్రికలోని అనేక సార్లు ఆనందించండి అని చెప్పి రాయబడింది. సో ఇక్కడ ఏమంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ఆ మాట చెప్పగలిగేటప్పుడు అతను ఎక్కడున్నాడంటే శ్రమలో ఉండి చెప్తున్నాడు. చెరసాలలో ఉండి చెరసాలలో ముత్తు ఉంటుందా? మంచి ఏసీ పెట్టేరుగా. శ్రమలో ఉండి ఆనందించండి అని చెప్తున్నాడు. శ్రమలో ఉండి ఓర్పు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. సో ఎందుకు ఈ ఆనందం ఎలా ఆనందించగలం? మనకి శ్రమ వచ్చినప్పుడు మన స్టాండింగ్ ఏంటంటే, మనం మహాశోధనలో పడినప్పుడు, మనం శోధనలో గుండా వెళ్ళినప్పుడు యాకోబులో కూడా చదివాం, మహా ఆనందంగా ఎంచుకోండి. మన ఆనందానికి కారణం ఏంటి? మనం ఎలా ఆనందించగలమంటే, మనము ఈ లోకంలో ఉండే దేన్ని బట్టి ఆనందించలేమండి. ఈ లోకంలో ఉన్న ఉద్యోగాన్ని బట్టి కానీ, లేకపోతే కుటుంబాన్ని స్థితి కానీ, నాకున్న కలిగి ఉన్న వాటిని బట్టి కానీ మనం ఆనందించాలంటే ఆనందించలేము. ఎందుకంటే ఈ ఆనందాన్ని ప్రతిదీ మనం డిస్టర్బ్ చేస్తుంటుంది. ఎంత ధనవంతులైనా వాటిని డిస్టర్బ్ చేస్తుంటుంది. కానీ మనం ఎందులో ఆనందించగలమంటే ప్రభువునందు ఆనందించుడి. ఏంటి ప్రభువునందు ఆనందించు? మనకి ఇక్కడ టిప్ ఉంది చూడండి. కీ అంటే తాళపు చెవి. మన శ్రమలలో ఆనందించడానికి ఒక తాళపు చెవి ఏంటి అంటే ప్రభువునందు ఆనందించు.
ఆనందించడం. ఎక్కడరా నేను ఎలారా ఆనందించాలి, ఇంత శ్రమలో కూడా ఎలా ఆనందించాలి అంటే ప్రభువునందు ఆనందించడం. ఏంటి ప్రభువునందు ఆనందించడం అంటే, ప్రభువు మనకు చేసింది అంటే మనకి ఇచ్చినటువంటి రక్షణ అది అమూల్యమైంది, అనంతమైంది, అంటే కొలవలేనిది అనమాట, విలువ అంటే వెల కట్టలేనిది. అటువంటి గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. ఇది అల్పకాలపు శ్రమ. నాకు ఇవ్వబడేది జీవకిరీటం. జీవకిరీటం మోయం వేళ ఎంతో సంతోషం. అలాగే తర్వాత ఏంటి, నాకు మహిమలో ఒక స్థానం అంటే ఒక భవంతులు కట్టి ఉన్నాడు. నాకు ఇప్పుడే మనకి ఆధ్యాత్మికంగా కొన్ని చూసినట్లయితే మనల్ని పాపులుగా ఉన్న మనల్ని ఏం చేశాడండి ప్రభు? పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేశాడు. నెంబర్ 1. రెండోది, మనం పాపులుగా ఉంటుండగానే ఆయన మన కొరకు మరణించాడు. మూడోది, మనం తన సొంత కుమారుణ్ణి మనము అడగకముందే ఇవ్వడానికి వెనకాడలేదు. అవునా? 4 అంటే పాయింట్లు నేను అనుకోవాలి చెప్తున్నా. 4, క్రీస్తులో మనల్ని ఆయనతో కూడా పునరుద్ధానుడు. ఇప్పుడు మన స్టేట్ ఏంటంటే ఆయనతో బాప్తిస్మం పొందిన మీరు ఆయనతో పాటు మరణించి ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయనతో పాటు మీరు పునరుద్ధానమై ఉన్నారు. అంటే ఇప్పుడు మనము క్రీస్తు యొక్క జీవాన్ని కలిగినటువంటి వ్యక్తులము. అంటే మనం క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నాం. మన పైన ఇక మరణానికి ఏలుబాటు లేదు. 5th, మనం క్రీస్తుతో పాటు లేపి దేవుడి కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టాడు. మనం ఏదో ఒక రోజు నేను ఎలాగైనా కూర్చోవాలని ప్రయత్నించడం కాదు. ఆల్రెడీ మన స్టేట్ ఏంటంటే నన్ను క్రీస్తుతో కూడా దేవుడి కుడి మహాపరిశుద్ధ స్థలమందు ప్రధాన యాజకుడు తప్ప, సంవత్సరంలో ఒక్కరోజు తప్ప, మహావిశ్రాంతి దినం రోజు తప్ప ఎవరూ ప్రవేశించలేనటువంటి అతి పరిశుద్ధ స్థలము. నిజమే, అది ఛాయా చిత్రము, ఏది ఛాయా రూపము, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం. కానీ ఇప్పుడు మనల్ని ఎక్కడ పెట్టంటే నిజమైన పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? దేవుడి కుడిపార్శ్వం ముందు కూర్చుండి పెట్టనిచ్చాడు. ఇది మనం నమ్మాలి. ఇది ఎక్కడ? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఉంది. జస్ట్ మీకు రిఫరెన్స్ చెప్పలేదు, తెలుసని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలు, క్లియర్. మనల్ని క్రీస్తు యేసులో కూడా లేపి పరలోకమందు ఆయన కూర్చి, ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో. ఇంకొకటి 1 జాన్ 4:17 ఉంటుంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉన్నాము. ఎలాగైతే ఆయన అభిషిక్తుడై ఉన్నాడో, ఎలాగైతే ఆయన సర్వ జ్ఞాన సంపూర్ణుడై ఉన్నాడో, ఎలాగైతే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడో, ఆ పిలుపును బట్టి వాక్యం చెప్తుంది మనం అట్టివారమై ఉన్నాము. సో ఎన్నో భాగ్యాల్ని మనకి దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. బుద్ధి వివేకాలు, జ్ఞానాలు, ఐశ్వర్యము, ఘనతలు, ఇవన్నీ కూడా నీతి, అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఇవన్నీ ఇచ్చాడు. ఒకసారి ఆలోచించుకోవాలి. మనం మోకరించి శ్రమ వచ్చినప్పుడు ప్రభువు నా కొరకు చేసిందేంటి? ఇంత చేసిన ప్రభువుకి నా జీవితంలో నేను ఏ పాటి వాడిని? నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని అంతటితో పోలిస్తే ఈ శ్రమ ఏ పాటిది? ఈ కొంచెం కాలపు చులకటి శ్రమను నేను తట్టుకుంటాను అనేటటువంటి అప్పుడు నేను ఈ చిన్న శ్రమను బట్టి కృంగిపోను, కానీ ఆ ఇచ్చిన మహిమంతటిని బట్టి నేను ఆనందిస్తాను. ఆ మహిమంతటిని బట్టి నాకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి. మీకు ₹1,00,000 ఇచ్చారండి, ₹100 ఎవడో దొంగలాడేశాడు, ₹100 దొంగేస్తాడనేసి మీరు ఏడుస్తూ కూర్చుంటారా? ₹1,00,000 ఇచ్చారు, దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారా? కానీ దిగులుతో ఎందుకుంటున్నారు తెలుసా? మీకు ₹1,00,000 ఇవ్వబడిందని సంగతి గ్రహింపు లేకపోవచ్చు, అసలు నేను ₹1,00,000 కలిగి ఉన్నాను అనేటటువంటి అండర్స్టాండింగ్ లేకపోవచ్చు. దాని గురించి కండెమినేషన్ ఏమీ లేదు, ఎవరిని నిందించడం లేదు. మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి నేను ఏమి ఇవ్వబడ్డాను, నేను ఎటువంటి వాడిని, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు. మొన్న వాక్యంలో చదువుకున్నాం, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. మన ఫాదర్ ఎవరు? దేవుడు. దేవుడు నా తండ్రి, దేవుడు నాకు తండ్రి అయిపోయాడు. సో ఎంతకంటే భాగ్యం నాకేముంది? ఇదిగో క్రీస్తు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్తున్నాడు. క్రీస్తు నాకు సహోదరుడు అయిపోయాడు, జ్యేష్ఠుడైన సహోదరుడు అయిపోయాడు. ఆయన ఇదిగో నన్ను చూసి ఏమంటున్నాడంటే ఒక పోరంపోక అనట్లేదు, ఒక చెత్త వెదవ అనట్లేదు, లోపల ఇతను ఒక టెక్నీషియన్ అనొచ్చు, లేదా ఇతను ఒక టెక్నికల్ అసిస్టెంట్ అనొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా పిల్లలు. మీకు విషయం తెలుసా? నువ్వేంటి అనగానే ఎవరైనా నేను షార్ ఎంప్లాయ్ అంటారు, లేకపోతే నువ్వేంటి అంటే నేను హౌస్ వైఫ్ అంటారు, నేను టీచర్ అంటారు. కానీ మనం అది కాదు, నేను దేవుని పిల్లలు. అది ఏంటంటే నేను చేసే పని నేను కాదు. నేను ఎవరంటే క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాను. దేవుడు నన్ను క్రీస్తు యేసునందు. ఈ నిరీక్షణ కలిగిన వాడు శ్రమలో కృంగిపోడండి. ఓకేనా? సో యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అయితే ఇవన్నీ శ్రమ అలాగే ఉండిపోద్దా?
జీవితకాలం ఉండిపోద్దా? యోసేపు జీవితంలో ఉండిపోయిందా? లేదు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియును మేతయు పుట్టును. చాలా. ఇంకా 35 నుంచి 1 నుంచి 9 వచనాలు కూడా ఉంటాయి. నేను అది టైం లేదు కాబట్టి అక్కడ ఏముందంటే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. నీ జీవితము అడవిలా మారిపోయింది. అడవి అంటే ఏంటి? చెట్లు ఉంటాయి, అడ్డదిడ్డంగా పొదలు ఉంటాయి, నడవడానికి మా దారే ఉండదు, ఎటు చూసినా సరే చికాకుగా ఉంటుంది. శ్రీహరికోటలో ఒక సాటర్డే సండే వస్తే వెళ్ళిపోతారు బాబు, ఇక్కడ ఫేస్టులు ఉండే వాళ్ళకి వందనాలు చెప్పాలనిపిస్తుంది. సో రికార్డ్ అవుతుంది కాబట్టి అంటే అటువంటి అరణ్యమైన భూమి, ఎండిన భూమి ఎలా ఉంటుందండి? అది సంతోషిస్తుందంట. నీ జీవితం ఇలాగే ఉండిపోదు. నీవు ఈరోజు కష్టంతో ఒక బాధతో వచ్చి ఉన్నావేమో దేవుని మందిరానికి, అయితే ఓర్పుతో సహించుకోమంటున్నావు, అంతేనా బ్రదర్? కాదు. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును. సో దేవుడే తన ఒక పాట ఉంది, ఈ మాటలో ఉంటుంది, దేవుడే తన కార్యం చేయగా ఆయన మహిమ కనపరచునని ఉంటుంది. ఇందులో ఉంటుంది అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచునని. సో కాబట్టి సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల మోకాలను దృఢపరచుడి, తత్తరిలో హృదయంతో ఇట్లనడి భయపడక ధైర్యంగా ఉండుడి, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. మీరు ఒకవేళ కృంగిపోయి నిరాశతో వచ్చారా, లేకపోతే ఏదైనా సమయంలో మీరు దిగులు వస్తుందా చెప్పండి, సడలిన చేతులు బలపరచుడి, తొట్టిల్లు మోకాలని దృఢపరచండి, ప్రార్థన చేయండి, లేకపోతే మీరు నడకను సరి చేసుకోండి. ఆ విషయంలో మీదే తప్పు ఉందచ్చేమో. చాలాసార్లు భర్త మారాలి ప్రభు అంటాం, కానీ జ్ఞానం చొప్పున కాపురం చేస్తాం. రివర్స్, భార్య మారాలంటాం, జ్ఞానం చొప్పున కాపురం చేస్తాం. సో నీ మోకాలని దృఢపరచు. తత్తరిలో హృదయం, నీ హృదయం తప్పింది, ఏదో ఆశలు వెంబడి వెళ్ళిపోయావు, లేకపోతే తప్పిపోయావు, లేకపోతే ఏదో అయింది, లేదా కంగారుగా ఉంది, తత్తరిలో హృదయంతో చెప్పండి ఏమని, నీ రాజు వచ్చుచున్నాడు, భయపడక ధైర్యంగా ఉండు, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఇంకా అరణ్యంలో నీళ్లు ఊపుకును, అరణ్యంలో నీళ్లు ఊపుకును. ఇక్కడ అరణ్యం అంటే మనకు అర్థం కాదు, అరణ్యంలో నీళ్లు ఉంటాయి కదా అనుకుంటాం, కానీ ఇశ్రాయేలు అరణ్యం అంటే అది కాదండి, రాళ్ళు రప్పలే అవన్నీ. అటువంటి అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయంట. అంటే ఇశ్రాయేల్లో ఒకసారి నీళ్లు లేక బాధపడిపోయారు తెలుసు కదా. అటువంటి అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అడవి అని ఉంది కదా తెలుగులో, ఇంగ్లీష్ ఉంటే డిజర్ట్. డిజర్ట్ మీనింగ్ చెప్పండి బాబు. ఎడారి. ఎడారి అంటే నీళ్ళు ఉంటాయా? ఎడారిలో కాలువలు పారును, నీళ్లు కాదు కాలువలు పారును. ఎండమావులు మడుగులో అంటే నీటి మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నువ్వు ఈ జీవితంలో ఒకవేళ ఎండిపోయి ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కానీ నువ్వే ఉద్దేశంతో వచ్చావు, నీకేం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ రోజు నేను ఏ సందేశం చెప్పాలన్నప్పుడు నా దగ్గర నిజంగా సందేశం లేదు. నా స్థితి ఇది. ఫస్ట్ ప్రభు నా గుండెలో ఏమీ లేదు అని ప్రార్థన చేసుకుని తెచ్చినప్పుడు, అంటే ఈరోజు నా చాప్టర్, అందుకే నేను డైలీ బైబిల్ని స్టడీ చేయమనేది, ధ్యానించమనేది. ఈరోజు నా చాప్టర్ యెషయా గ్రంథం 35:1 నుంచి చదివినప్పుడు నా అరణ్యము ఎండిన భూమి సంతోషించింది. అంటే నేనే ఖాళీగా ఉన్నానని మొదలుపెట్టినప్పుడు దేవుడు ఈ మాటలన్నీ కూడా ఇచ్చాడు. సో ఇక్కడతో కాదు, జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. మన బైబిల్లో శ్రమలు వచ్చిన సంఘటనలు 3-4 చూద్దామండి. దాంట్లో ఉన్న బ్యూటీస్, అంటే శ్రమ కలిగినప్పుడు ఏం కలుగుతుంది. పాప నా టాపిక్ చాలా బోరింగ్ ఉంది కదా, ఒకసారి హల్లెలూయా చెప్పండి. బోరింగ్ ఉన్న హల్లెలూయా చెప్పండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంపార్టెంట్, మీరు ఉదాహరణలతో ముగించేసుకుందాం. 3-4 ఉదాహరణలు. ఓకే, రెడీ? మోషే పుట్టినప్పుడు ఏం జరిగింది? అప్పుడున్న ఫరో 2 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని, సుమారు 2 ఏళ్ళ అబ్బాయిని మగ పిల్లల్ని చంపేయాలని ఇచ్చింది. ఆ 2 ఏళ్ళప్పుడు ఇశ్రాయేలీయులకు తెలుసా మోషే ఒకడు పుట్టాడని, మమ్మల్ని విడిపించే నాయకుడు పుట్టాడు, మమ్మల్ని
మంచి కణాను, పరలోక రాజ్యం అంటే కణాను పాలు తేనెలు ప్రవహించే దేశం నన్ను నడిపించే నాయకుడు ఉంటాడు తెలుసా? అది జరగడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 80 ఏళ్ళు పట్టింది. 40 చెప్పిన వాళ్ళు తప్పు, రాంగ్ ఆన్సర్. 80 ఏళ్ళు పట్టింది వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరగడానికి. కానీ మోషే పుట్టింది ఎప్పుడు? 80 ఏళ్ళ క్రితమే పుట్టాడు. కానీ 80 ఏళ్ళ క్రితం పుట్టినప్పుడు వాళ్ళ జీవితాలు కలిగింది ఏంటి? శ్రమ. 2 ఏళ్ళ పిల్లలు చనిపోతుంటే ఏ తల్లిదండ్రులకు శ్రమ లేదు. ఇశ్రాయేల్ అందరికి కూడా దుఃఖము, బాధ, వేదన. అయ్యో నా జీవితంలో ఏంటి దుఃఖం, బాధ, వేదన అది నీ జీవితంలో కలగక ముందే దేవుడు నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని ఆరంభించాడు. అందుకే అప్పుడు అది నీకు తెలియకపోవచ్చు. ఒక కార్యం ఆరంభించినప్పుడు మేబీ సాతానుకు తెలిసి ఉండొచ్చు. అంటే ఫరోలు, హేరోదులు వీళ్ళందరూ దేవుని దాసులా? సాతాను దాసులు. వాళ్ళు ప్రేరేపించేది ఏ ఆత్మ? సాతాను ఆత్మ. మోషే పుట్టాడని మనకు తెలియకపోవచ్చు, ఇజ్రాయేల్కి తెలియకపోవచ్చు, కానీ ఒకటికి తెలుసు, సాతానుకు తెలుసు. కాబట్టి ఆ మోషని ఎలాగైనా చంపాలని టార్గెట్ చేశాడు, లక్ష్యం చేశాడు. అక్కడ జరిగిందంతా ఏంటి అంటే నీ జీవితంలో ఒక సాతాను ఒక కార్యం చేస్తున్నాడు. నువ్వు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, లేకపోతే ఆ ఉద్యోగంలో నువ్వు ప్రమోషన్ కోసం చాలా కష్టపడుతున్నావు, లేకపోతే ఇంట్లో మంచి కోడలుగానో లేదా భార్యగానో పేరు తెచ్చుకోవడం ప్రయాసపడుతున్నావు. ఆ సమయంలో నువ్వు వెళ్ళమ్మా, లేదా నువ్వు పోవమ్మా, లేకపోతే నువ్వు అది ఇది అనుకుని ఏదో నిందించారు, బాధ పెట్టారు. సాతాను కార్యం చేస్తున్నాడు. కానీ మీరు గమనించండి, దేవుడి కార్యాన్ని మీరు చూడలేకపోతే గమనించండి, సాతాను కార్యాన్ని చూడండి. సాతాను చేస్తున్నాడు సంథింగ్ సాతాను చేస్తున్నాడు ఏదైనా మీ జీవితంలో అంటే దేవుడు ఆల్రెడీ ఒక మంచి కార్యాన్ని మీ జీవితంలో మొదలు పెట్టాడని. ఇది ఒకటే కాదు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఏమైంది? 2 ఏళ్ళు లోపల పిల్లలందరూ, మగ బిడ్డలందరూ కూడా. కానీ లోకానికి ఎవరు పుట్టారు? లోక రక్షకుడు పుట్టాడు. అప్పుడు తెలియదు ఇజ్రాయేల్కి. ఓకే, వాళ్ళకి తెలుసు, వీళ్ళందరూ తెలుసు. కానీ ఎవరు యేసు ప్రభువును పెరుగుతున్న క్రమంలో నువ్వే దేవుడు అని ఆరాధించలేదు కదా. యెరూషలేములో, బెత్లెహేములో పుట్టారు. ఆ సందర్భంలో జరిగిన తర్వాత విడిచిపెట్టేశారు. బట్ లోకానికి తెలిసిందంత సాతాను చేసింది ఏంటి? గాయం. మీ జీవితంలో సాతాను గాయం చేస్తున్నాడు. గమనించండి, దేవుడు నీకు ఒక సంపూర్ణ, అంటే ఆ గాయం కంటే ఎన్నో రెట్ల మేలుని మొదలు పెట్టాడు అనే దానికి సింబల్గా గుర్తించాడు, దానికి గుర్తుగా గుర్తించాడు. ఎస్తేరు జీవితంలో ఏం జరిగింది? అందరికీ, యూదులందరికీ కూడాను బానిసలుగా ఉన్న వాళ్ళందరూ కూడా చంపాలనుకుని ఇదే ఇచ్చింది. ఆ ఆర్డర్ రాకముందే కరెక్ట్ ఆవిడ ఎక్కడుంది? ఎస్తేరు ఆల్రెడీ. ఇప్పుడు ఎస్తేర్ని బలంగా తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు రాజు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా పెళ్లి కానీ యువతలందరినీ కూడా తీసుకురండి రాజమందిరానికి అని ఆర్డర్ వచ్చింది. అందరూ ఏడుబడి వెళ్తున్నారు. అందరిలో దుఃఖం, బాధ, వేదన. అదే సాతాను నీకు చూపిస్తున్న పిక్చర్. కానీ దాని తర్వాత నీకు రాబోయే అసలు శ్రమ ఉంది. ఏది? యూదులందరినీ కూడా నరమేధం చేయాలి. ఆ నరమేధం నుంచి తప్పించేది ఎవరు అంటే ఎస్తేరు. అందుకు ముందుగానే దేవుడు ఏం చేశాడు? ఎస్తేర్ని కోటలో పెట్టాడు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనకు ధ్యానించకపోతే. సో మీ జీవితంలో ఏదైనా ఒక వేదన కలుగుతున్నప్పుడు ఆ వేదన కొద్ది కాలం శ్రమగా ఎంచుకొని క్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగమందు ఆనందిస్తూ ఇది నన్ను మేలే చేస్తుంది అనేటటువంటి గ్రహింపుతో ముందుకు వెళ్తారు. ఓకేనా? దేవుడి మాటలు దీవించుకుంటారు. ఎవరైనా ఒకరు ప్రార్థించారు. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు అందరికీ వందనాలు.